హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? ఉదయమే లేచి అందరూ ప్రార్థన చేసుకున్నారా పిల్లలు? ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్టోరీతో వచ్చేసాను పిల్లలు. ఆ స్టోరీ పేరేంటంటే ప్రార్థన. ఏంటిది పిల్లలు? ప్రేయర్, ప్రార్థన. అక్క ఎప్పుడు స్టోరీ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకున్నారా పిల్లలు అని అడుగుతుంది. ఎందుకు అనుకుంటున్నారా పిల్లలు? ఈరోజు నేను ఈ స్టోరీ ద్వారా ప్రార్థన యొక్క ఉన్నతమైన విలువేంటో నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను పిల్లలు. అయితే మన బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది పిల్లలు. ఏంటిది అంటే అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అది ఎక్కడుందో నేను మీకు చెప్తాను పిల్లలు. మన బైబిల్ గ్రంథం ఓపెన్ చేస్తే గలతీలో ఉంటుంది పిల్లలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది అని చెప్పేసి మన బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా పిల్లలు. మన స్టోరీ నేమ్కి మన మెమరీ వర్డ్కి చాలా దగ్గర సంబంధం ఉంది పిల్లలు. ఆ స్టోరీ ఏంటో చూసేద్దామా? అయితే ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట పిల్లలు. అయితే వాళ్ళిద్దరు ఇళ్ళు పక్క పక్కనే ఉండేవి. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలు అయింది పిల్లలు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ పేరు రాజు, రవి. రాజు, రవి ఇద్దరు తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొని చేపలు పట్టడానికి బయలుదేరారు. ఆ ఇద్దరు కూడా యవ్వనస్తులే. ఆ ఇద్దరు ఇంట్లో వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పి సముద్రం ఒడ్డుకు వచ్చారనమాట. అయితే రవికి ఒక సొంత పడవ ఉంది. అయితే రాజు, రవి ఆ సొంత పడవలో చేపలు వేటాడడానికి బయలుదేరారంట పిల్లలు. అయితే వాళ్ళు కొంచెం లోతుకు వెళ్తే ఎక్కువ చేపలు పడతాయని చెప్పేసి లోపలికి వెళ్ళారు. అలా అలా ఇంకా కొంచెం అంటే లోపలికి వెళ్ళిపోయి వలలు వేశారు పిల్లలు. అయితే వాళ్ళిద్దరూ వలలు వేసి ఎంతో ఆశతో ఉన్నారంట పిల్లలు. ఎందుకు? వాళ్ళకి ఎన్ని చేపలు పడ్డాయో, ఆ చేపలను ఎలా తీసుకెళ్లాలో, ఎక్కడ పెడితే ఆ చేపలన్నీ ఉంటాయో, జాగ్రత్తగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారండి పిల్లలు. అయితే తెల్లవారుజాము 3 గంటలకి సముద్రం ఎలా ఉంటుంది పిల్లలు? చాలా నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుందంట. అయితే ఆ రోజు కూడా సముద్రం అలాగే 3 గంటలకు చాలా ప్రశాంతంగా ఉందంట పిల్లలు. అయితే అక్కడ చిన్నగా గాలి వీస్తూ ఉందంట. పడవ అలా నీళ్ళపై తేలుతూ ఆ గాలికి అది ఇంకా మెల్లమెల్లగా లోపలికి వెళ్తూ ఉందంట పిల్లలు. ఇంతలో ప్రశాంతంగా ఉన్న సముద్రం కాస్త అది దాని ప్రశాంతత కోల్పోతూ పెద్ద పెద్ద అలలు వచ్చేస్తూ ఉన్నాయంట పిల్లలు. పెద్దగా గాలి ఎక్కువైపోవడం మొదలుపెట్టింది. రాను రాను ఇంకా వర్షం కురవటం ప్రారంభించిందంట పిల్లలు. అయితే వీరికి అంత గాలి రావటం వల్ల పడవను వెనక్కి మళ్ళించడం కుదరలేదంట రవికి. ఇంకా అలా పడవ గాలికి కొట్టుకొని పోతూ ఉందన్నమాట పిల్లలు. వీళ్ళిద్దరూ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియక వాళ్ళ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని, ప్రభువా మేము ఈ సముద్రం నుంచి ఎలా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారండి పిల్లలు. అయితే ఆ సముద్రం మధ్యలో వారికి ఒక చిన్న దీవి కనిపించిందంట పిల్లలు. వాళ్ళ పడవ ఆ దీవి దగ్గర కొట్టుకు వెళుతూ దీవి దగ్గరికి వెళ్ళాక ముక్కలు అయిపోయిందంట పిల్లలు. అయితే వాళ్ళిద్దరూ అలా ఈదుకుంటూ ఆ దీవిలోకి వెళితే అది తెల్లవారుతూ ఉన్న సమయంలో వాళ్ళు దీవి చేరుకుంటారండి పిల్లలు. చేరుకుని ఆ ఫ్రెండ్స్ ఇద్దరు చాలా ప్రశాంతంగా అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటారండి పిల్లలు. ఎందుకు వాళ్ళు అలా అమ్మయ్య అనుకున్నారు? వాళ్ళ ప్రాణాలతో బయటపడతాం అనుకున్నారా? కానీ అనుకోలేదు. కానీ వాళ్ళు చేసిన ప్రార్థన వలన వాళ్ళు ఏ దేవుడిని అయితే అడిగారో ఆ యెహోవా దేవుడు వారిని రక్షిస్తూ వచ్చాడు కదా పిల్లలు. అయితే వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. అయితే అక్కడ సముద్రంలో ఎవరు రావట్లేదంట పిల్లలు వారిని కాపాడడానికి. వాళ్ళిద్దరేమో ఎవరైనా మనుషులు ఉంటే సహాయం చేస్తారు అని చెప్పేసి దీవంతా తిరిగి చూసుకున్నారంట. అక్కడ ఒక్క మనిషి కూడా కనపడకపోయేటప్పటికి వాళ్ళు చాలా బాధపడిపోయారు పిల్లలు. అయితే ఇద్దరు ఒక చెట్టు కింద కూర్చున్నారు. మెల్లగా ఎండ రావటం మొదలైంది. వాళ్ళు తడిచిన బట్టలన్నీ ఆరబెట్టుకున్నారు. ఆ చెట్లకున్న పండ్లు కోసుకుని ఆకలి తీర్చుకున్నారు. కానీ వారి చూపు మొత్తం సముద్రం మీదే ఉంది. ఏదైనా పడవ వస్తుందేమో, వాళ్ళని ఏదైనా పడవచ్చి కాపాడుతుందేమో అని చెప్పేసి వాళ్ళు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సముద్రంలో ఒక్క పడవ కూడా రావట్లేదు పిల్లలు.
సముద్రం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరికి ఇంటికి వెళ్ళాలని చాలా ఆశగా ఉందంట పిల్లలు. అమ్మ నాన్న మీద బెంగ కూడా మొదలైందంట. ఇప్పుడు ఎలా ఎక్కడి నుంచి బయటపడాలి మేము? ఎవరు రావట్లేదే మమ్మల్ని తీసుకెళ్ళటానికి అని చెప్పేసి వాళ్ళిద్దరూ దిగులు పడిపోతూ ఉన్నారంట పిల్లలు. అమ్మో! ఎవరు రాకపోతే మేము ఇక్కడే చచ్చిపోతానేమో అనే ఇంకొక దిగులు కూడా వాళ్ళకుందంట పిల్లలు. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక తీర్మానానికి వచ్చారనమాట ఒకరోజు. ఏంటంటే ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడో చూద్దామని మాట్లాడుకున్నారండి పిల్లలు. అలా మాట్లాడుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారండి పిల్లలు. అయితే రవి దేవునికి ప్రార్థన చేశాడంట. ఏమనంటే, దేవా నాకు మంచి ఆహారం ఇవ్వు అని ప్రార్థన చేసి పడుకున్నాడంట పిల్లలు. అయితే పొద్దున్నే లేచేసరికి పక్కనే మంచి ఆహారం కనిపించిందంట. రవి ముఖం అసలు చాలా ఆనందంగా వెలిగిపోతూ ఉందన్నమాట. అయితే రవి రాజు దగ్గరకు వచ్చి అన్నాడంట, చూసావా దేవుడు నాకు అడగగానే ఆహారం పంపించాడని సంతోషంగా రాజుతో చెప్పి రవి ఆహారాన్ని తినడం మొదలుపెట్టాడంట పిల్లలు. రవి మరలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు పిల్లలు. ఏమని? ప్రభువా నాకు చక్కని భార్యనివ్వు అని చెప్పేసి ప్రార్థన చేశాడంట పిల్లలు. అయితే వీరిలాగానే ఆ సముద్రంలో నుంచి ఒక ఓడ బద్దలైపోయి ఒక అమ్మాయి ఈదుకుంటూ రవి వాళ్ళున్న దీవికి వచ్చిందంట పిల్లలు. రోజు ఏదో ఒకటి అడుగుతూ ఉండే రవి దేవుడిని అలా అడుగుతూనే ఉన్నాడంట. దేవుడు ఇస్తూనే ఉన్నాడు. రాజు మాత్రం అలానే ఉన్నాడు. ఏమీ అడగట్లేదు దేవుడిని, దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోకుండా అలానే ఉన్నాడు. కానీ రాజు చాలా సంతోషంగా ఉన్నాడంట పిల్లలు. అయితే ఒకరోజు రవి దేవునికి ప్రార్థన చేశాడు. ఏమనంటే పిల్లలు, తాను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఒక ఓడనివ్వు దేవుడా. అలానే చక్కని ఓడను దేవుడిచ్చాడనమాట. రవి ఏమని అడిగాడు, నాకు ఒక ఓడనివ్వు ప్రభువా, నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని అడిగిన వెంటనే దేవుడు రవికి ఒక చక్కని ఓడనిచ్చాడు పిల్లలు. అయితే రవికి ఎంతో సంతోషం అయిపోయిందంట. దీవిలోకి వచ్చిన దేవుడు నాకు ఏమీ తక్కువ చేయలేదు, నేను ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తున్నాడు అని చెప్పేసి రవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. అయితే కానీ అనుకుంటున్నాడంట, ఈ రాజు పాపాత్ముడు, అందుకే రాజు ఏం అడిగినా సరే దేవుడు ఇవ్వట్లేదు, అతడు ఏమీ పొందుకోలేకపోయాడు అని చెప్పేసి రాజు గురించి అనుకున్నాడంట పిల్లలు. అయితే దేవుడు అతని ప్రార్థన ఆలకించలేదు. కానీ తన విషయం చూస్తే తనకు చాలా సంతోషం వేసిందంట. అంటే దేవుడు రాజు ప్రార్థన ఏం అంగీకరించలేదు, నా ప్రార్థన అంగీకరించాడు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ, నేను ఇప్పుడు ఎలా అయినా చక్కగా ఇంటికి వెళ్ళిపోతాను, నా భార్యను తీసుకుని అని చెప్పేసి తన భార్యను తీసుకుని ఓడెక్కాడంట పిల్లడు. అప్పుడు దేవుడు రవితో అన్నాడంట, రవి రవి అని పిలిచాడంట పిల్లలు దేవుడు. అప్పుడు రవి అన్నాడంట, ఏంటి దేవుడా అని అన్నాడు. అయితే అప్పుడు దేవుడు, నీవు అడిగినవన్నీ ఇచ్చాను కదా, సంతోషమేనా అని అడిగాడంట పిల్లలు. అందుకు రవి చాలా సంతోషంగా ఉంది. నీకు వందనాలయ్యా అని చెప్పేశాడంట దేవుడికి. చెప్తే దేవుడు అన్నాడంట, మరి ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నావు, రాజుని తీసుకెళ్ళవా అని అడిగాడంట పిల్లలు ప్రభువు. అందుకు రవి అన్నాడంట, నేను ప్రార్థన చేశాను, నీవన్నీ ఇచ్చావు, నాలానే వాడు కూడా ప్రార్థన చేశాడు, కానీ నువ్వు వాడు పాపి కనుక నీవు రాజు ప్రార్థన ఆలకించలేదు, అలాంటప్పుడు నేను ఎలా తీసుకెళ్ళను? నేను ప్రార్థన చేశాను, నేను పొందుకున్నాను అని చెప్పేసి రవి చెప్పాడంట. అయితే అందుకు దేవుడు అన్నాడంట, పిచ్చివాడా, నువ్వు ప్రార్థన చేసావని నీకు నేను అన్నీ ఇవ్వలేదు, రాజు ఏమని ప్రార్థన చేశాడో నీకు తెలుసా అని రవిని అడిగినప్పుడు రవి ఏమీ మాట్లాడలేదంట పిల్లలు. అయితే దేవుడు చెప్పాడంట రవికి, రాజు ఏమని ప్రార్థన చేశాడంటే, రవి ఏమి అడిగినా అది తనకి దయచేయి దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేశాడు, తను తన కోసం ఆలోచించుకోలేదు, నీ కోసం ఆలోచించాడు అని చెప్పేసి దేవుడు చెప్తాడనమాట. చెప్పి దేవుడు అంటాడంట, నేను రాజు ప్రార్థన ఆలకించాను కాబట్టే నీవు అడిగినవన్నీ నేను నీకు ఇచ్చాను అని చెప్పేసి దేవుడు రవితో చెప్తాడనమాట. రవితో చెప్పి మళ్ళీ రవిని అంటాడంట దేవుడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే ఆజ్ఞ ఉంది, కానీ నీవు నీ పొరుగువారిని ప్రేమించలేకపోయావు, నువ్వు రాజుని ప్రేమించలేదు, తన కష్టంలోనూ అవసరతలో ఉన్నప్పటికీ తను నీ కోసం ఆలోచించాడు, నీ కోసం ప్రార్థన చేశాడు, కాబట్టి తను ఇవన్నీ పొందడానికి అర్హుడు. నీవు రాజుని తీసుకెళ్ళని అంటున్నావు కాబట్టి నీవు చేసిన ఈ పనిని బట్టి నీకు ఇచ్చిన సమస్తాన్ని నీవు పోగొట్టుకున్నావు అని చెప్పేసి
దేవుడు రవితో చెప్తాడనమాట. చెప్పి దేవుడు రాజుతో ఇలా అన్నాడంట పిల్లలు. ఏమన్నాడంటే, రాజు, ఈ ఓడలో నీవు నీ ఇంటికి సంతోషంగా వెళ్ళు అని చెప్పేసి దేవుడు రాజుతో చెప్పాడంట. అయితే అప్పుడు రాజు అన్నాడంట, దేవా, దయచేసి రవిని క్షమించు ప్రభువా, నాతో రవిని తీసుకెళ్ళడానికి అనుమతి ఇవ్వవా ప్రభువా అని చెప్పేసి రాజు రవిని బట్టి దేవుడిని అడిగితే, దేవుడు రవి కూడా దేవుని పాదాలు పట్టుకుని, నన్ను క్షమించు ప్రభువా, రాజు నన్ను క్షమించాడు, నీవు కూడా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పేసి రవి ఎంతో పశ్చాత్తాపడితే, దేవుడు అప్పుడు రవికి ఇచ్చినవి అన్నీ కూడా మరలా తిరిగి రవికి ఇచ్చి, రవి యొక్క భార్య క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళడానికి సహాయపడ్డాడు పిల్లలు. చూసారా పిల్లలు, రాజు ఎంత మంచివాడో కదా. నేను మీకు ముందు చెప్పిన వాక్యంలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుని వాక్యంలో చెప్పిన రీతిగానే రాజు తన పొరుగువాడైన రవిని తాను కష్టంలో ఉండి కూడా ప్రేమించాడు కదా పిల్లలు. మరి మనం మన పొరుగువారినే కాదు, మన ఇంటిలో ఉన్న మన అన్న చెల్లెళ్ళను, మన అక్క తమ్ముళ్ళను ప్రేమించగలుగుతున్నామా పిల్లలు? మరి యేసయ్య వాక్యంలో చెప్పినట్లు మీరు కూడా మీ పొరుగువారిని ప్రేమించాలని యేసయ్య కోరుకుంటున్నాడు కదా పిల్లలు. మీరు కూడా అలాగే ఉంటారు కదా.